బీజేపీ అధ్యక్షులు శ్రీ అడబాల సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానం పలుకుతున్నామండి. అదేవిధంగా మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు మా ఆత్మీయులు నిమ్మల రామానాయుడు గారిని కన్నా లక్ష్మీనారాయణ గారిని వారి సందర్శన కోరుతున్నాం. ఈరోజు రాజ్య సభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి, గౌరవ సభా అధ్యక్షులు ఆనందరావు గారికి, శాసనసభ్యులు బండా సత్యానందరావు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, అదే ఎన్డీఏ కూటమి నాయకులకి, పవన్ గారికి, రాజేష్ గారికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సన్మాన గ్రహీత రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి మన అభివృద్ధికి, మన రైతాంగ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నటువంటి, భవిష్యత్తులో కోనసీమ జిల్లాలో రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నటువంటి మన నీటి మన అమలాపురం ముద్దుగడ్డ మా తమ్ముడు
ఇచ్చారు. ఒక చదువుకోవాలని చెప్పి ఏ విధమైన సమస్య ఉన్నా కూడా ఇక్కడ కూడా ఒక ప్రజా సమస్యల కోసం మేము ఆదుకోవడానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దీంట్లో జిల్లా అధ్యక్షులు గుర్తు సాయి గారు, మన ఆనందరావు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు చిన్న చిన్న సమస్యల్ని కూడా మనం ఎంతవరకు చేయగలం అన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కోనసీమ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆప్యాయత బాగా తెలుసు. గంధం పల్లం రాజు గారిని ముందుగా సింధుగా పాయసం శ్రీనివాస్ గారు యువక సోరం వారికి కిరీటాన్ని తీసేది రాజేష్ తర్వాత పివిఆర్ శ్రీరామ్ గారు రచించినటువంటి సన్మాన పత్రం. కాకినాడ నేల నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు యువక సోరం శ్రీ సానా సతీష్ బాబు గారి అద్భుత ప్రయాణం నేటి యువత సార్ ఒక్క నిమిషం ఉంటాను సార్ కిరీటం పెట్టండి. క్రీడా మైదానమైన వేదిక ఏదైనా స్థానం ఏదైనా అదేవిధంగా మీ లక్ష్యం ఒకటే. మా అందరి కులదైవం వెంకటేశ్వర స్వామి వారికి అందిస్తున్నటువంటి పాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువనేత శ్రీ నారా లోకేష్ గారి నవ చైతన్య నాయకత్వానికి కట్టుబడి కూటమి విజయాన్ని